మన బొమ్మలు తయారు చేస్తాం అలా తయారు చేస్తారు అంతా కూడా. ఆమని అమ్మ, సుభాష్ అన్న, కేకే అన్న, వీళ్ళంతా పెద్ద సింగర్స్. ఇప్పుడు నేను చిన్న సింగర్, నన్ను కూడా వాళ్ళతో నన్ను తీసుకెళ్ళి ప్రతి చోట పాడిస్తున్నారు. అది నా అదృష్టం. ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో బండా దత్తాత్రేయ గారు, మధుసూదనాచారి గారు వీళ్ళంతా రావడం, అంత పెద్దవాళ్ళ మధ్య మమ్మల్ని కూడా సన్మానించారన్నమాట. అది మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను కూడా కొన్ని పాటలు నాకు ఇచ్చారు అమ్మని అమ్మ, ఒక 4-5 పాటలు పాడాను నేను కూడా. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ రవీంద్ర భారతి లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ఆడిటోరియంలో పాడడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టం అండి, అందరికీ రాదండి. ఒకప్పుడు మేము చెప్తాను, నా చిన్నప్పుడు కూడా నేను ఇదే రూట్లో అంటే నా అవసరం పని చేస్తాను. స్వర్ణగారు అనమాట. రేడియో విని బాలుగారు, జానకి గారు, చిత్ర గారు అంటే పిచ్చి ఫ్యాన్. బాలుగారు, జానకి గారు, చిత్ర గారు, శ్రీలమ్మ గారు చాలా పిచ్చి ఫ్యాన్ అనమాట. నేను ఈ రూట్లో మా షోరూమ్ వర్క్ చేస్తాను అనమాట. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు నేను రవీంద్ర భారతికి ఎన్నోసార్లు వచ్చాను ఆడియన్స్ లాగా. ఇప్పుడు నేను ఒక స్టేజ్ మీద పాడుతున్నానంటే అది చాలా అదృష్టం. అట్లా ఇంకోటి నాకు ఆమెనమ్మ నాకు ఆఫర్ ఇచ్చారు. అడగంగానే నాలో టాలెంట్ చూసి కొత్త వర్తమానం గాయకులు పెద్ద సింగర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా సుభాష్ అన్న కానీ, కేపీ అన్న కానీ, వాళ్ళ బ్లెస్సింగ్తో ఆమెనమ్మ వాళ్ళ బ్లెస్సింగ్తో ముందుకు వెళ్తున్నాను. ఇంకెన్నో పాడాలి. సార్ ఈ లెజెండరీస్ ప్రెజెంట్స్ లో ఇంత హై క్వాలిటీ సింగర్స్ తో పాటు మీరు కూడా స్టేజ్ పర్ఫామ్ చేయడం, హౌ డు ఫీల్ అబౌట్? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది అసలు నేను వింటుంటే నేనే పాడుతున్నా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే అది స్టేజ్ మహిమ తెలియదు, అదే తెలియదండి. మామూలుగా పాడుకునే వాళ్ళము, మాతృ సింగర్స్ మనం పాడుకునే వాళ్ళము ఈ స్టేజ్ మీకు వచ్చి పాడితే అది ఎంత బాగా వినిపిస్తుంది అంటే మాకే చాలా సంతోషం అనిపిస్తుంది వింటూ ఉండే కూడా. అది అదృష్టం అండి అది. థ్యాంక్ యూ సార్. సార్ ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, ఆల్బమ్స్ కానివ్వండి, సినిమాలు కానీ అవకాశాలు వచ్చాయా, లేకుంటే ఫ్యూచర్లో? నాకు అంటే అవకాశాలు అట్లా ఏం లేవు, కానీ ఇది ఈ స్టేజ్లో త్యాగరాజ సభలో కానీ, రవీంద్ర భారతిలో కానీ అందరు ఇచ్చిన ఆఫర్సే. మొన్న ఒక టీవీ ఛానల్ ఒకటి నన్ను ఇంటర్వ్యూ చేసింది తప్పటి అంతే. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అవును సార్, బ్రైట్ ఫ్యూచర్.